Yeah. Good morning, everyone. Welcome to Yoga Challenge. Get ready for yoga. Voice okay కదా? నిన్న నిన్న మనకు యోగా క్లాస్ అంటే మీకు ఒక వీడియో పంపించాను అది ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి డైజెషన్ సిస్టమ్ గురించి. ఓకే, ఈ రోజు నుంచి మనం కంటిన్యూషన్ చేద్దాం మనం. ఫస్ట్ మనం యోగా స్టార్ట్ చేసే ముందు మన బాడీని, మన ఇన్నర్ బాడీని వైబ్రేట్ చేద్దాం. ఒక ఓంకార నాదం కానీ, మకారం కానీ, ఆకారం కానీ దాంతో మనం వైబ్రేట్ చేద్దాము. ఓకే, ఐస్ క్లోజ్ చేసేసి ఓం ఓంని ఉచ్చరించండి. ఓకే, రెడీ? ఓ ఒకసారి ఓ యోగా స్టార్ట్ చేద్దాం. రెడీ? హెడ్ టు టోస్, మన హెడ్ నుంచి టోస్ వరకు మనం యోగా వార్మప్ చేద్దాం మనం. హెడ్ అప్ అండ్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్. అప్ వెళ్ళినప్పుడు ఇన్హేల్, డౌన్ వచ్చినప్పుడు ఎక్సేల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left to right, right, straight, left, straight. Breathe in, straight, breathe out. Breathe in, breathe out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Okay. Rotate. Back వెళ్ళేటప్పుడు breathe in. Front కి వచ్చేటప్పుడు breathe out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Okay. Shoulders. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10. Back. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. You repeat legs wide. Stretch back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly. Deep rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Back. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next. Knees rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next angle. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Turn your body right. Stretch your leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Opposite. 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Total body. Up, down. Up, down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Lock your hands. Stretch back. Stretch up, out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4,
3, 2, 1. Good. Legs wide చేయండి. వేరే warrior pose లో different variations. Okay, turn your body right. Okay, stretch. The warrior pose 1, the warrior pose 2. Okay, na? Again, turn your body left. Warrior pose 1 and 2. వీరభద్రాసనం 1, 2 ఉంటున్నాం మనకు 2 వేరియేషన్స్. ఈ 2 వేరియేషన్స్ లో మనము 5 కౌంట్స్ చేద్దాం. ఓకేనా? మన బాడీ స్ట్రైట్, లెగ్స్ ఎంతవరకు వీలైతే అంతవరకు వైడ్ చేయాలి. టోటల్ మన బాడీని లెగ్స్ మొత్తం రైట్ టర్న్ చేస్తాం. రైట్ టర్న్ చేసిన తర్వాత ఇది స్ట్రైట్ రావాలి. ఈ లెగ్ స్ట్రైట్ ఉంటుంది. ఇది ఇట్లా 90 degrees స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్. ఓకే, 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. Straight. Mali opposite. Okay. 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. Same. Okay. Legs అలాగే పెట్టాలి. Legs అలాగే పెట్టి మళ్ళీ again right side. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Left side. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Just relax. Do one more time, 10 counts. I will check. Ready? Stretch your legs. Turn your body right, down, hand straight, right hand front, left hand back. 5, 4, 3, 2, 1. Up. 5, 4, 3, 2, 1. Up and left side. Straight hands. Left hand front ఉండాలి, right hand back ఉండాలి. Left side కి వచ్చినప్పుడు left hand front. 5, 4, 3, 2, 1. Up. 5, 4, 3, 2, 1. Straight. గుడ్. లత మేడం మీరు కొంచెం చేంజ్ చేస్తున్నారు. హ్యాండ్స్ ఇలా కాదు, ఫ్రంట్ బ్యాక్ ఉండాలి. రైట్ లెగ్ ముందుకున్నప్పుడు రైట్ హ్యాండ్ ఫ్రంట్కి రావాలి. లెఫ్ట్ లెగ్ ముందుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్కి రావాలి. ఓకే, యా, గుడ్. నెక్స్ట్ మనకు శలభాసన అంటాం మనము. ఈ శలభాసనలో సింపుల్గా మనకు మీరు మ్యాట్ అరేంజ్ చేసుకోండి. మ్యాట్ అరేంజ్ చేసుకుంటే మనము బోర్లో పడుకుంటాం. ఓకేనా? బోర్లో పడుకొని ఫస్ట్ రిలాక్స్ కానీ రిలాక్స్ అయిన తర్వాత మన హ్యాండ్స్ మీద మన హ్యాండ్స్ మన థైస్ కిందకి పెట్టుకోవాలి. మన హ్యాండ్స్ థైస్ కింద పెట్టుకొని జస్ట్ లెగ్ అప్. ఓకేనా? లెగ్ అప్ చేయి. ఇది ఆదర్శ శలభాసన అంటాము, లేదా ఏకపాద శలభాసన అంటాం. ఓకే, నెక్స్ట్ 2 legs ను టచ్ చేయాలి. ఇలా హోల్డ్ చేయాలి. అర్థమైందా? ఓకే, మీకు ఒకవేళ లేదు కొంచెం ఇబ్బంది అవుతుందంటే సింపుల్ నేను చూపిస్తాను. ఇలా ఇలా ఒకటి
ఏమంటారు, చైర్ తీసుకోండి. అంటే ఎక్కువ అంటే మనకు బ్యాక్ ఇబ్బంది అవుతున్న వాళ్ళకి చైర్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే బోర్ల పడుకుంటాను అట్లా దీనికి సపోర్ట్ ఇంటికి తీసుకోండి. సపోర్ట్ తీసుకోవచ్చు. మీకు అంటే మీకు లోవర్ బాడీ అప్ పైకి వస్తలేదు అన్నప్పుడు, లోవర్ బాడీ స్ట్రైట్ లేనప్పుడు ఇట్లా మనం సపోర్ట్ తీసుకోవచ్చు. దీనివల్ల మనకు బ్యాక్ పెయిన్ కానీ, లెగ్స్ పెయిన్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, వెరికోజ్ వెయిన్స్ ఉన్నా కానీ ఇటువంటి వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మేల్ హార్మోన్స్ అలాగా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. ఇలా హోల్డ్ చేయండి. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతాయి, ఓకేనా, లేదంటే సింపుల్ ఫస్ట్ రెడీ స్టార్ట్. 2 హ్యాండ్స్ డౌన్, సాయిస్ పైన పెట్టుకొని రైట్ లెగ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. Again down, left leg up. 1 2 3 4 5 6 7 8 9 10. Okay, 2 legs up. 3 2 1 up. 1 2 3 4 5 6 7 8 9 10. 5 4 3 2 1. Okay, do yourself 10 counts again. Ready, start. Right leg up. 1 2 3 4 5 6 7 8 9 10. Down, left leg up. ఎంతవరకు లేదా అంతవరకు పైకి చేయండి, కానీ లెగ్స్ క్రాస్ చేయవద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్, 2 legs at a time. 3 2 1 go up. 1 2 3 4 5 6 7 8 9 10. 5 4 3 2 1 డౌన్. హ్యాండ్స్ ముందుకు పెట్టుకోండి. జస్ట్ రిలాక్స్. ఎస్, నాతో పాటు చేయండి. అగైన్ రెడీ. మీ హ్యాండ్స్ తోటి మీ థాయిస్ ఇట్లా ప్రెస్ చేయండి. ఓకే, రెడీ. 3 2 1 రైట్ లెగ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. 9 8 7 6 5 4 3 2 1. Left leg up. 1 2 3 4 5 6 7 8 9 10. 9 8 7 6 5 4 3 2 1. 2 legs up. 3 2 1 go up. 1 2 3 4 5 6 7 8 9 10. 9 8 7 6 5 4 3 2 1. Just relax. 2 hands మీ హెడ్ కింద పెట్టుకోండి. Just relax. Good. 10 9 8 7 6 5 4 3 2 1. Good. నెక్స్ట్ వచ్చేసేసి దండాసన్. మీకు దండాసన్ అంటే తెలుసు కదా, ప్లాంక్ పోజ్. ఓకే, మీరు ప్లాంక్ పోజ్ లో ఉండండి. ఓకే, సేమ్ ఇలాగే మీరు ఎలాగే పెడుతున్నారు, సేమ్ 2 హ్యాండ్స్ లో మన చెస్ట్ కు స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, హోల్డ్ చేయడం. ఓకే, ఇలా హోల్డ్ చేయండి. రెడీ everyone, do 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
20, 5, 4, 3, 2, 1. ఇది స్ట్రైట్ ఉండాలి మనం. అప్ తీసుకోకండి. రెడీ? మళ్ళీ ఇంకొక 20 కౌంట్స్. నాగేశ్వర్, హ్యాండ్స్ ముందులకు ఉండవద్దు. నీ యొక్క షోల్డర్ డిస్టెన్స్ ఉండాలి. ఇంకా బ్యాక్. షోల్డర్ ఎంత ఉందో అంతవరకే తీసుకోవాలి హ్యాండ్స్. నీ షోల్డర్ డిస్టెన్స్ తీసుకో. ఓకే, రెడీ? 3, 2, 1, గో అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 5, 4, 3, 2, 1, up. Good. Sorry. నెక్స్ట్ మత్స్యాసన అంటాము. ఈ మత్స్యాసనంలో మనకు ఈ థ్రోట్ ఉంటుంది కదా, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వాళ్ళు చేసుకోవచ్చు. మీరు రెండు విధాలుగా చేయొచ్చు ఇది. ఓకేనా? హ్యాండ్స్ ను సారీ లెగ్స్ ను స్ట్రైట్ పెట్టేసేసి మీ నీస్ మీద నీస్ సపోర్ట్ తీసుకోవాలి. తీసేసుకొని హెడ్ బ్యాక్ ఇలా. ఓకే, ఇదొక వేరియేషన్. లేదంటే మనం ఏం చేస్తే పద్మాసనంలో కూర్చుంటాం మనం. ఓకేనా? ఇలా పద్మాసనంలో కూర్చొని స్ట్రైట్ మనం ఈ హెడ్ పైన మనం ఫోకస్ చేస్తాం. ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ ఏరియాను స్ట్రెచ్ చేస్తారు బాగా. చాలా మందికి మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మనకు ఉంటుంది కదా, నాకు కాఫ్ ఎక్కువ వస్తుంది, ఇబ్బంది అవుతుంది, థ్రోట్ ఇబ్బంది అయింది అలా కదా, డస్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది అనుకో, వాళ్ళు ఇలా చేయొచ్చు. జాగ్రత్తగా చేయండి. ఓకేనా? లేదంటే మెడల్ పట్టుకునే అవకాశం ఉంటాయి అట్లు. ఇలా మళ్ళీ స్ట్రైట్. ఓకే, లేదంటే స్ట్రైట్ గా పెట్టుకోండి. వజ్రాసనం కాకుండా స్ట్రైట్ పెట్టుకోవాలి. కాకపోతే ఫస్ట్ మాత్రం మనం యాంకిల్ సపోర్ట్ తీసుకోవాలి. సారీ, ఈ హెడ్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇలా చేయండి. మళ్ళీ హ్యాండ్స్ ఆప్, మార్గంగా బ్యాక్ స్ట్రెచ్. వెనక్కి చూడాలి, వెనక కనిపించాలి. ఓకే, రెడీ? 3, 2, 1, అప్, హెడ్ బ్యాక్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. స్ట్రైట్ నార్మల్. మళ్ళీ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని రావాలి. మళ్ళీ మీరు హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మీరు బ్యాక్ అంటే మెడల పైన ఎఫెక్ట్ పడుతుంది. రెడీ? వన్ మోర్ టైం. మీ మోచేతులు సపోర్ట్ తీసుకోండి. మీ బాడీ అప్ ఫస్ట్, ఇలా అప్ చేయండి. ఇక్కడ సైడ్ మళ్ళీ ఇట్లా అప్ చేయండి. మోచేతులతో మమత మేడం, మోచేతులతో అప్ అప్ చేయండి. ఓన్లీ అప్, హోల్డ్ ఇట్ స్లోలీ. హెడ్ బ్యాక్, హెడ్ బ్యాక్. హెడ్ ఎంతవరకు లేదు అంతవరకు హెడ్ స్ట్రెచ్ చేయండి. మోచేతులు అలాగే సపోర్ట్ తీసుకోండి. మోచేతులు సపోర్ట్ తీసుకొని మీరు ఇంకా బ్యాక్ చూడాలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Head up, go back. మీకు ఓన్లీ హెడ్ ని ఇబ్బంది అన్నప్పుడు మోచేతి సపోర్ట్ తీసుకోవచ్చు, ఏం కాదు. స్లోగా ప్రాక్టీస్ చేసి చేతులను పైకి పెట్టేసేసారి. నాగేశ్వర్, ఓకే, గుడ్. నెక్స్ట్ మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇట్లా మన హ్యాండ్స్ ఇలా పెట్టేసేసి బ్యాక్ సెట్ చేయండి. స్లోలీ లెఫ్ట్ సైడ్ టర్న్ యువర్. ఇప్పుడు ఈ మోకాలు మీద మోకాలు అరికాలు కానాలి. ఓకే, మీరు రైట్ లెగ్ ను మనము డౌన్ చేసినప్పుడు మన లెఫ్ట్ సైడ్ మళ్ళీ. ఓకేనా?
Again straight, left leg, then మీరు రైట్ సైడ్ చూడాలి. లెఫ్ట్ అరికాలకు రైట్ ని తాకాలి. అగైన్ అప్, మళ్ళీ సేమ్ రైట్ సైడ్, turn your body left side, slowly hold it. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Straight. Again, left leg down. Turn your head right side. 1, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Straight. Good. Just relax. అలాగే శవాసనంలో ఒక 1 సెకండ్ 1 మినిట్ ఉండండి. హ్యాండ్స్ ఫ్రీ పెట్టుకోండి. హ్యాండ్స్ ఫ్రీ పెట్టేసేసి శవాసనంలో అలాగే ఉండండి. మీ అవయవాలు ఏదంతా ఫ్రీ ఉంచాలి. మనకి హ్యాండ్స్ ఏది ఇట్లా దగ్గర పట్టుకోకూడదు. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో స్లోలీ మీ బాడీ రైట్ టర్న్ చేసేసి అప్, రైట్ మళ్ళీ అప్ చేయండి. ఓకే, బటర్ఫ్లై. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బాగా స్ట్రెచ్ చేయాలి. 5, 4, 3, 2, 1. Slow down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Switch your right leg. Straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Left leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Stretch your body right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5,
4, 3, 2, 1. Left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Head slowly. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Lock our hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Stretch up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Turn your body right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Straight. Left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Straight. Down hand, right hand down, left hand up on stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Slowly, left hand down, right hand up on stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. గుడ్. అలాగే మీరు శవాసనంలో కానీ ఆ నార్మల్ పొజిషన్లో కానీ కూర్చోండి. ఒక 2 మినిట్స్ మనము మెడిటేషన్ చేద్దాము. నేను మ్యూజిక్ పెడతాను. ఆ మ్యూజిక్ ప్రకారంగా చేయండి. ఓకే. ఓకే. మీరు ఈ శవాసనంలో ఆర్ పద్మాసనంలో నార్మల్ పొజిషన్‌లో కూర్చోండి. బ్యాక్ అనేది స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మనకు రిలాక్స్ అవుదాం. ఓకే. అందరు శవాసనంలోకెళ్ళిపోండి. అందరు శవాసనంలో అండి. ఓన్లీ మీరు ఆ మ్యూజిక్‌ను అది సౌండ్ వినండి అంతే. జస్ట్ రిలాక్స్. బ్రీత్‌ని ఫోకస్ చేస్తూ సౌండ్ వినండి.
స్లోలీ రబ్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ రబ్ చేసుకోండి బాగా. సేమ్ ఫింగర్స్, ఏ ఫింగర్ ఆ ఫింగర్ టచ్ అయ్యి రబ్ కావాలి. మీ ఐస్ పైన పెట్టేసండి. టర్న్ యువర్ బాడీ రైట్ అప్. దట్స్ ఇట్ టుడే. ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగవచ్చు. నేను మీకు డౌట్స్ ఉంటే అడగండి, దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం. మీరు చాలా మంది మీరు ఏం చేస్తున్నారంటే దండాసన కూడా తప్పేస్తున్నారు. తర్వాత మత్స్యాసన కూడా, అంటే ఇది ఉంది కదా, నెక్ అనేది బాగా స్ట్రెచ్ కావాలి మీకు. నెక్ బాగా స్ట్రెచ్ అయితే బాగుంటుంది. అంతవరకు మీరు ఏం చేయాలంటే ఈ మోచేతులు సపోర్ట్ తీసుకొని ఈ చెస్ట్ భాగాన్ని పైకి తీసుకోండి. ఓకే, పైకి ఇట్లా ఉంది కదా, ఈ చెస్ట్ భాగాన్ని పైకి తీసేసుకొని ఇట్లా ఇట్లా సపోర్ట్ తీసుకొని ఇలా బాగా స్ట్రెచ్ చేయాలి. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత హ్యాండ్స్ పైకి తీసుకోవాలి. అదొకటి చాలా మంది మిస్టేక్ చేశారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్? గుడ్ మార్నింగ్ సార్. అవును. సార్ బ్యాక్ లెగ్ రైజెస్ చేయించారు కదా, ఉమ్. అదే ఆసన్ నేమ్ ఏంటిది చెప్పున్నారు, ఐ మిస్టేక్. మత్స్యాసన. నో, బ్యాక్ సైడ్ మీరు లెగ్స్ రైజ్ చేయించారు, సపోర్ట్ తీసుకుంటూ శలభాసన. శలభాసన అండి. ఓకే ఓకే. శలభాసన అంటాము. అంటే మనము ఒకవేళ మీకు బ్యాక్ మొత్తం అంటే ఉంది కదా, ఓన్లీ నాభి భాగం మాత్రమే మీకు ఆ, కింద ఉండాలి. రిమైనింగ్ థాయిస్ మొత్తం ప్రాక్టీస్ అయ్యే వరకు మీరు ఒక చైర్ సపోర్ట్ తీసుకోండి. ఓకే ఓకే. చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు ఫస్ట్ ప్రాక్టీస్ అయ్యాక. ఎందుకంటే మీకు లెగ్స్ ఏమవుతుందంటే ఫోల్డ్ అవుతాయి, చాలా మందికి ఇట్లా ఫోల్డ్ అవుతాయి. ఫోల్డ్ చేయకూడదు, స్ట్రైట్ ఉండాలి కదా. అందుకే నేను ఏకపాద శలభాసన అంటాం మనము. ఓకేనా, ఇలా చాలా మంది ఏం చేస్తారు, ఇలా ఇలా చేస్తుంది, ఇలా సెట్ చేయాలి స్ట్రైట్. ఇది బాగా బాగా చూసుకోండి ఇట్లా. ఈ ఓకే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, లెగ్స్ ఫోల్డ్ కాకుండా చూసుకోవాలి. దానికోసం మీరు సపోర్ట్ తీసుకోవచ్చు, ఏం కాదు, చైర్ సపోర్ట్ ఓకే. తీసుకోవచ్చు. సో మనం చేస్తున్న ఆసనాస్ అంటే వాటి బెనిఫిట్స్, మెయిన్ బెనిఫిట్స్ ఇస్తారా? చెప్తున్నారు. శలభాసన ఉందనుకోండి, నేను ఆల్రెడీ చెప్తున్నాను, అంటే చేసేటప్పుడే చెప్తున్నాను. ఇప్పుడు శలభాసన వచ్చేసేసి చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా. బ్యాక్ పెయిన్ కు తర్వాత మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి. మేల్ ఆర్ ఫీమేల్ ఉంటుంది. ఆ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ నాకు చెప్తున్నానండి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. దానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత వెరికోజ్ వెయిన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే, ఓకే. ఇది ఇంకోటి థాయిస్, నాకు బ్యాక్ భాగం ఎక్కువ ఉంది అంటారండి, అంటారు కదా. దానిపైన బాగా ప్రెషర్ పడి అక్కడ మజిల్ బాగా స్ట్రెంత్ అవుతుంది, ఫ్యాట్ బర్నింగ్ కి హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ మత్స్యాసనం వచ్చేసేసి ఈ ఏరియా ఉంది కదా, మనం అదేమో ఇక్కడ బ్యాక్ ఏరియాను మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఓవరీస్ ప్రాబ్లమ్స్ కానీ ఆ ప్రాబ్లంకు ఇది హెల్ప్ అవుతుంది. ఇది మనం ఇక్కడ స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి మనకేమవుతుందంటే ఇక్కడ ఉండేది మనకు గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్. ఓకేనా, ఆ థైరాయిడ్ గ్లాండ్ బాగా స్ట్రెచ్ అవుతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. ఇక్కడ ఉన్న మజిల్స్ మొత్తం బాగా స్ట్రెంగ్ అవుతాయి అన్నట్టు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే రిజల్ట్స్ కూడా మేము చూసాం కదా. ఓకేనా, ఓకే సార్. దండాసన ప్లాంక్ పోజ్ మీకు తెలుసు, ఓవరాల్ బాడీ ఈ కోర్ పైన బాగా ప్రెజర్ అవుతుంది. ఓకే అండి, బాయ్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ సార్.